దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మ్యారేజెస్ గురించి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు, 3 పెళ్లిళ్ళ, మన హిందూ ధర్మం అంటావు కదా ఏకపత్నివ్రతుడు అని చెప్పి ఆ రోజు బురద జల్లిన దువ్వాడ ఈ రోజు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చూస్తే కనుక మనం క్లియర్గా నన్నే ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న, మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా అడగచ్చు కదా అని చెప్పిన మాటలు వైఖరిలోకి దిగజారుడు తనను చూసాం మనం కాదా. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత జన సైనికులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. తమాషాలు ఉందా అని చెప్పి దువ్వాడ పైన కమెంట్స్ కూడా ఉంటున్నాయి. కమెంట్స్ చదవటం మానేస్తే ఎవరేం మాట్లాడలేరు, కానీ ప్రజా విశ్లేషణ అనేది కమెంట్స్ చదివితే, అంటే ఎర్రి కమెంట్స్, పిచ్చి కమెంట్స్ రాసే పోరంబోకుల్ని పక్కన పెడితే కనుక కంటెంట్ వైజ్ ఎవరన్నా అపోజ్ చేసే కంటెంట్స్ చూస్తే కనుక, కమెంట్స్ చూస్తే కనుక వాళ్ళ ఆలోచన ధోరణి మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు తనకు అనుకూలంగా ఉంది కాబట్టి సిచ్యువేషన్, ఎక్కడ ఈ దివ్యల మాధురి విషయం బయటకి రాలేదు కాబట్టి ఏకపత్నివ్రతుడిగా ఉండాల్సిన నువ్వు హిందూ ధర్మాన్ని ఎలా ఆచరిస్తావు, నువ్వు ముగ్గురిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన దువ్వాడ శ్రీనివాస్ గారు కూర్చుని రెచ్చిపోయారు.